ముందుగా మా హెచ్ఎంటిఎస్ జాబ్ ఎడ్యుకేషన్ ఛానల్ను ఫాలో అవుతున్నందుకు ధన్యవాదాలండి. మనం ఈరోజు ఏదైనా ప్రైవేటు సంస్థలో పనిచేసే ఉద్యోగులు మరియు ప్రభుత్వంలో తాత్కాలిక ప్రాతిపదికన అవుట్సోర్సింగ్ విధానంలో పనిచేసే ఉద్యోగులు వారి యొక్క జీతంలో డిడక్షన్ అయినటువంటి పిఎఫ్ ఏ విధంగా వారి వేతనంలో ఎంత శాతం డిడక్ట్ అవుతుంది, అదేవిధంగా ప్రభుత్వం ఎంత శాతం అంటే ఎంత పర్సెంట్ ప్రావిడెంట్ ఫండ్లో జమ చేస్తుంది, ఆ బ్యాలెన్స్ ఎలా చెక్ చేసుకోవాలి, అవసరానికి ఈ ప్రావిడెంట్ ఫండ్ అమౌంట్ను ఎలా తీసుకోవాలి అనే విషయాలను ఈ వీడియోలో చూద్దామండి. ముందుగా ఈ వీడియో మీతో పాటు ఈ వీడియోలోని సమాచారం అవసరమైన మరికొందరికి ఈ వీడియో చేరాలంటే వీడియోను లైక్ చేయగలరు, మరియు షేర్ చేయగలరు, మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయగలరు. ఇక వీడియోలోకి వెళ్తే ముందుగా ఫోన్లో కానీ సిస్టంలో కానీ ఏదైనా బ్రౌజర్ను ఓపెన్ చేయాలండి. ఇక్కడ బ్రౌజర్ అంటే క్రోమ్, ఫైర్ ఫాక్స్, ఒపేరా, యూసీ బ్రౌజర్ లాంటి ఏదో ఒక బ్రౌజర్ను ఓపెన్ చేయాలి. క్రోమ్ బ్రౌజర్ అయితే బాగుంటుందండి. క్రోమ్ బ్రౌజర్ను ఓపెన్ చేద్దాం. తర్వాత ఆ క్రోమ్ బ్రౌజర్ను ఓపెన్ చేసిన తర్వాత సెర్చ్ బార్లో సెర్చ్ ఆర్ టైప్ యూఆర్ఎల్ అని ఉంటుందండి. అక్కడ ఈపిఎఫ్ఓ అని టైప్ చేసి పైనుండే సెర్చ్ ఆర్ టైప్ యూఆర్ఎల్ అనే దగ్గర ఈపిఎఫ్ఓ అని టైప్ చేయాలండి. అలా టైప్ చేసి సెర్చ్ సింబల్ మీద క్లిక్ చేయాలి. తర్వాత పై ఇమేజ్లో చూపిన విధంగా www.epfindia.gov.in మీద క్లిక్ చేయాలి. అలా క్లిక్ చేయగానే ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్.ఇండియా అని హెడ్లైన్ ఉంటుంది. వాటిలో సర్వీసెస్ అనే సబ్ టైటిల్ ఉంటుంది. ఈ సర్వీసెస్ అనే సబ్ టైటిల్ క్లిక్ చేస్తే రెండవ ఆప్షన్ ఫర్ ఎంప్లాయీస్ అని వస్తుంది. ఆ ఫర్ ఎంప్లాయీస్ అనే ఆప్షన్ను క్లిక్ చేస్తే తర్వాత వచ్చే పేజ్లో సర్వీసెస్ అని ఉంటుంది. ఈ సర్వీసెస్లో మెంబర్ యూఏఎన్ ఆర్ ఆన్లైన్ సర్వీసెస్ అనే ఆప్షన్ను క్లిక్ చేయాలండి. మెంబర్ యూఏఎన్ ఆర్ ఆన్లైన్ సర్వీసెస్ ఆప్షన్ క్లిక్ చేయగానే తర్వాత పేజీలో యూఏఎన్ నంబరు మరియు పాస్వర్డ్ మరియు క్యాప్చా ఎంటర్ చేయమని అడుగుతుందండి. ఇక్కడ యూఏఎన్ అంటే యూనివర్సల్ అకౌంట్ నంబర్ అండి. ఇది ప్రతి ఉద్యోగికి వేరువేరుగా ఉంటుంది. యూఏఎన్ నంబర్ దగ్గర యూఏఎన్ నెంబర్ ఎంటర్ చేసి పాస్వర్డ్ బ్రాకెట్లో పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. తర్వాత అక్కడ ఉన్న క్యాప్చాను ఎంటర్ చేసి సైన్ ఇన్ అనే బటన్ను క్లిక్ చేయాలి. సైన్ ఇన్ క్లిక్ చేయగానే ఉద్యోగి యొక్క పేరు, ఉద్యోగి యొక్క రిజిస్టర్డ్ మొబైల్ నంబర్కు ఓటీపీ వస్తుందండి. ఇక్కడ రిజిస్టర్ మొబైల్ నంబర్ అంటే పిఎఫ్ ప్రావిడెంట్ ఫండ్లో ఉన్న ఉద్యోగి మొబైల్ నంబర్కు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ మరియు క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలండి. ఒకవేళ లాగిన్ అవ్వకుండా చేంజ్ పాస్వర్డ్ అని వస్తే ఓల్డ్ పాస్వర్డ్ అనే ఆప్షన్ దగ్గర ఓల్డ్ పాస్వర్డ్, అలాగే న్యూ పాస్వర్డ్ అనే దగ్గర ప్రస్తుతం మనం ఏ పాస్వర్డ్ అయితే సెట్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ పాస్వర్డ్ను ఎంటర్ చేయాలండి. తర్వాత కన్ఫర్మ్ పాస్వర్డ్ అని వస్తుంది. న్యూ పాస్వర్డ్ను మళ్ళీ కన్ఫర్మ్ పాస్వర్డ్ దగ్గర ఎంటర్ చేయాలండి. ఎంటర్ చేసి గెట్ ఓటీపీ క్లిక్ చేయగానే ఆధార్ నంబర్కు లింక్ అయిన మొబైల్ నంబర్కు ఓటీపీ వస్తుందండి. ఈ ఓటీపీ ఎంటర్ చేసి చేంజ్ పాస్వర్డ్ అనే ఆప్షన్ను క్లిక్ చేయగానే పాస్వర్డ్ చేంజ్డ్ సక్సెస్ఫుల్లీ అనే మెసేజ్ వస్తుందండి. ఇప్పుడు మరలా మనం పైన చెప్పిన విధంగా సైన్ ఇన్ పేజ్లోకి వెళ్ళి యూఏఎన్ నంబరు మరియు పాస్వర్డ్ క్యాప్చా ఎంటర్ చేసి సైన్ ఇన్ అవ్వాలి. పిఎఫ్కు యాడ్ అయిన మొబైల్ నంబర్కు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ మరియు క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి. ఒకవేళ న్యూ పాస్వర్డ్తో సైన్ ఇన్ అవ్వకపోతే పాత పాస్వర్డ్ ఎంటర్ చేయాలండి. ఎందుకంటే పిఎఫ్లో మనం ఏ చేంజెస్ చేసినా కానీ 6 గంటల తర్వాత అప్డేట్ అవుతాయండి. అలా ఓల్డ్ పాస్వర్డ్తో సైన్ ఇన్ అవ్వగానే తర్వాత పేజీలో ఉద్యోగి పేరు, డేట్ ఆఫ్ బర్త్ మొదలైన వివరాలు కనిపిస్తాయి. తర్వాత మోర్ ఇన్ఫర్మేషన్ అనే ఆప్షన్ క్లిక్ చేయగానే ఎంప్లాయీ పాన్ నంబర్, ఈమెయిల్ ఐడి,
ఫోన్ నంబర్, చివరి 4 అంకెలు కనపడతాయండి. ఇప్పుడు పైన మెనూ బార్ లేదా 3 లైన్స్ ఉంటాయండి. ఆ మెనూ బార్ పై క్లిక్ చేయగానే చివరిలో వ్యూ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ వ్యూ అనే ఆప్షన్ పై క్లిక్ చేయగానే వ్యూ పాస్బుక్ అనే ఆప్షన్ వస్తుందండి. వ్యూ పాస్బుక్ అనే ఆప్షన్ను క్లిక్ చేయగానే మరలా యూఎన్ నంబర్, పాస్వర్డ్ ఎంటర్ చేయగానే పాస్బుక్ డిస్ప్లే అవుతుందండి. ఆ పిఎఫ్ అకౌంట్లో ఎంప్లాయీ షేర్ అంటే ఉద్యోగి వేతనంలో డిడక్ట్ అయిన అమౌంట్, మరియు ఎంప్లాయర్ షేర్ అంటే ప్రభుత్వంలో పనిచేసే అవుట్సోర్సింగ్ ఉద్యోగులు అయితే ప్రభుత్వం జమ చేసిన అమౌంట్, అదే ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు అయితే ఆ సంస్థ యజమాని జమ చేసే అమౌంట్, ఎంప్లాయర్ షేర్లో 60% పెన్షన్ ఈపీఎస్ అకౌంట్లోకి వెళ్తుందండి. మిగిలిన 40% ఎంప్లాయీ షేర్లో ఉంటుంది. ఉద్యోగి పెన్షన్ అకౌంట్కు, ఈపీఎస్ అకౌంట్కు జమ అయిన అమౌంట్ 10 సంవత్సరాల లోపు ఉద్యోగం మానివేస్తే ఆ అమౌంట్ డ్రా చేయడానికి ఉంటుంది. అదే 10 సంవత్సరాల తర్వాత 10 సంవత్సరాల వరకు పిఎఫ్లో కొనసాగితే ఆ అమౌంట్ విత్డ్రా చేయడానికి ఉండదండి. ఈ అమౌంట్ పిఎఫ్ ఆర్గనైజేషన్ వారు ఉద్యోగికి 60 సంవత్సరాలు దాటిన తర్వాత నెల పెన్షన్ ఇస్తారు. ఇక మిగిలిన ఎంప్లాయీ షేర్ మరియు ఎంప్లాయర్ షేర్లో 40% అమౌంట్ను విత్డ్రా చేసుకోవచ్చండి. మరియు ఈ అమౌంట్పై ఇంట్రెస్ట్ యాడ్ అవుతూ వస్తుంది. ఈ అమౌంట్ను విత్డ్రా చేసుకునే ప్రాసెస్ ఇప్పుడు చూద్దాం. ఇంతకు ముందు చెప్పిన విధంగా ఇప్పుడు ఉద్యోగులు వారి పిఎఫ్ అకౌంట్లో ఉన్న అమౌంట్ను ఏదైనా అవసరం కోసం విత్డ్రా చేసుకోవాలి అనుకుంటే ఆ అమౌంట్ ఎలా విత్డ్రా చేసుకోవాలి అనే విధానం, ఆ ప్రాసెస్ గురించి ఇప్పుడు తెలుసుకుందామండి. మనం పైన చెప్పిన విధంగా లాగిన్ అయిన తర్వాత పైన ఉండే మెనూ బార్ లేదా 3 లైన్స్ ఉంటాయండి. ఆ లైన్స్ పై క్లిక్ చేయగానే ఆన్లైన్ సర్వీసెస్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ ఆప్షన్ను క్లిక్ చేయగానే క్లెయిమ్ బ్రాకెట్లో ఫామ్ నంబర్ 31 10C అనే ఆప్షన్ వస్తుందండి. మనం సర్వీస్లో ఉండగానే కొంత అమౌంట్ అంటే పార్షియల్ విత్డ్రాల్ అంటారండి దీన్నే. కొంత అమౌంట్ విత్డ్రా చేసుకోవాలనుకుంటే ఈ ఫామ్ 31 ఓపెన్ అవుతుంది. అలా కాకుండా ఉద్యోగం మానేసిన తర్వాత వరుసగా 3 నెలలు పిఎఫ్ అమౌంట్, ఎంప్లాయీ షేర్ కానీ ఎంప్లాయర్ షేర్ కానీ పిఎఫ్ అకౌంట్లో క్రెడిట్ అవ్వకపోతే క్లోజింగ్ ఫామ్ 10C ఓపెన్ అవుతుందండి. అంటే పిఎఫ్ అకౌంట్ క్లోజింగ్కి అప్లై చేస్తామండి ఫామ్ 10Cలో. 10C అయితే మనం పిఎఫ్లో 10 సంవత్సరాల కంటే తక్కువ కొనసాగితే పెన్షన్ అకౌంట్కు జమ అయిన అమౌంట్తో కలిపి మొత్తం డ్రా చేయవచ్చు. 10 సంవత్సరాల కంటే తక్కువ పిఎఫ్లో కొనసాగితే. అదే 10 సంవత్సరాలు కానీ 10 సంవత్సరాల కంటే ఎక్కువ పిఎఫ్ అకౌంట్లో కొనసాగితే ఎంప్లాయీ షేర్ మరియు ఎంప్లాయర్ షేర్లో 40% విత్డ్రా చేయవచ్చండి. ఆ ఈపీఎస్ పెన్షన్ అకౌంట్లో యాడ్ అయిన అమౌంట్, ఎంప్లాయర్ షేర్లోని 60% అమౌంట్ను మనం విత్డ్రా చేయడానికి ఉండదండి. మనం 10 సంవత్సరాల కంటే తక్కువ ఉన్నప్పుడు పార్షియల్ విత్డ్రా చేసే విధానం ఫామ్ 31లో ఎలా చేయవచ్చో ఇప్పుడు చూద్దామండి. ఈ ఫామ్ 31 ఉద్యోగంలో కొనసాగుతూ తనకు ఏదైనా అవసరానికి పిఎఫ్ అకౌంట్లోని కొంత అమౌంట్ను డ్రా చేయడానికి ఈ ఫామ్ 31ను ఉపయోగిస్తామండి. ఈ ఫామ్ 31లో విత్డ్రా చేయడానికి గల కారణం ఇల్నెస్ అని కానీ, మ్యారేజ్ అని కానీ, ఫ్లాట్ కొనడానికి కానీ అనే ఆప్షన్లో క్లిక్ చేయాలండి. తర్వాత బ్యాంక్ అకౌంట్ నెంబరు అడుగుతుంది. ఎంటర్ చేశాక కన్ఫర్మేషన్ కొరకు ఎస్ ఆర్ నో అని అడుగుతుంది. ఎస్ క్లిక్ చేసి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత అడ్రస్ అడుగుతుంది, ఎంటర్ చేయాలి. ఆ తర్వాత పిన్ కోడ్, లొకేషను, స్ట్రీటు అనే వివరాలు ఎంటర్ చేశాక తర్వాత మనకి ఎంత అమౌంట్ అయితే కావాలో ఆ అమౌంట్ కూడా ఎంటర్ చేశాక డిక్లరేషన్పై టిక్ మార్క్ క్లిక్ చేసి గెట్ ఓటీపీ క్లిక్ చేయగానే ఆధార్కు లింక్ అయిన మొబైల్ నంబర్కు ఓటీపీ వస్తుందండి. ఈ ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ క్లెయిమ్ అనే ఆప్షన్ క్లిక్ చేయగానే క్లెయిమ్ సబ్మిట్ అవుతుందండి. క్లెయిమ్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అనే మెసేజ్ వస్తుంది. ఈ మెసేజ్ వచ్చిందంటే మనం అప్లై చేసిన క్లెయిమ్ సబ్మిట్ అయినట్టే అండి. ఇలా క్లెయిమ్ సబ్మిట్ చేసిన తర్వాత 1 వారం లేదా
ఒక్కోసారి 3 or 4 డేస్లో మన అమౌంట్ మనకు ఎంత అమౌంట్ అవసరం అని ఎంటర్ చేసామో దానికి సరిపడా మన అకౌంట్లోని ఎంప్లాయీ మరియు ఎంప్లాయర్ షేర్లోని 40% మరియు ఇంట్రెస్ట్ కలిపి ఉన్న అమౌంట్ను బట్టి ఆ అకౌంట్లో జమ చేస్తారండి. ఇక్కడ ఇంకొక విషయం తెలుసుకోవాలండి. పిఎఫ్ అనేది ఉద్యోగి జీతంలో 12% డిడక్ట్ అవుతుంది. యజమాని కూడా 12% జమ చేస్తారు. అదే ప్రైవేటు ఉద్యోగులు ఒక సంస్థ నుండి మరొక సంస్థకు మారితే వారు పిఎఫ్ మనీని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చండి. రెండు కూడా ఒకే అకౌంట్లో ఉండేట్లు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. యూఏఎన్ నెంబరు ఒకటే ఉంటుంది. పిఎఫ్ ట్రాన్స్ఫర్ మరియు ఎంప్లాయీ డీటెయిల్స్ అప్డేషన్ అనేవి తర్వాత వీడియోలో చూద్దామండి. ఇదండి ఈ వీడియో. పై సమాచారం స్టెప్ బై స్టెప్ పై ఇమేజ్ల్లో చూడవచ్చండి. మరియు ఈ ప్రాసెస్లో ఎక్కడైనా ఏదైనా డౌట్ అనిపిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. ఈ వీడియోలోని సమాచారం మీతో పాటు ఇంకా కొంతమందికి చేరాలండి. ఎందుకంటే చాలామంది ప్రైవేట్ లేదా ప్రభుత్వంలో పనిచేసే అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఈ విత్డ్రా ప్రాసెస్పై అవగాహన లేక వారు దాచుకున్న అమౌంట్ను వేరే వారికి ఇచ్చి అప్లై చేయించుకునే పరిస్థితి ఉంది. ఇలాంటి చిన్న చిన్న పనులకు అంటే వారికి అవగాహన ఉంటే వారైనా చేసుకోవచ్చు, లేదా వారి కుటుంబ సభ్యులతో కూడా ఈ విత్డ్రా ఇలాంటి చిన్న చిన్న పనులు చేసుకోవచ్చండి. ఇలా చేసుకోగలిగే పనులకు కూడా వారికి అవగాహన లేకపోవడం వలన వేరే వారి దగ్గరికి వెళ్ళి ఖర్చు చేయాల్సి రాకూడదు అనే ఆలోచనతో ఈ వీడియో చేస్తున్నామండి. ఈ వీడియో చివరి ఉద్యోగి వరకు చేరాలంటే ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మరియు ఈ వీడియో కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ను బ్యాలెన్స్ చెక్ చేసుకోవడం మరియు విత్డ్రా చేసుకునే విధానాన్ని స్టెప్ బై స్టెప్ పీడిఎఫ్ రూపంలో కూడా ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఉంచామండి. చెక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.